హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కేంద్ర ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ నుండి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందామండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం న్యూఢిల్లీలో ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వారి యొక్క అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగిందండి. మొత్తం వేకెన్సీస్ అనేవి 54 కలవు. అభ్యర్థుల ఎంపిక అనేది అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్, ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికైతే నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో నియమించడం జరుగుతుందండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 54 ఉన్నాయండి. మొత్తంగా 54 ఉద్యోగాల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 27 కలవు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4, ఓబీసీ కేటగిరీలో 13, ఎస్సీ కేటగిరీలో 7, ఎస్టీ కేటగిరీలో 3 వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగిందండి. ముందుగా ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టు వివరాలు తెలుసుకుందాం. ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 28 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో బిఈ ఆర్ బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. లేదా 3 ఏళ్ల మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ ఉత్తీర్ణత అవ్వాలి. లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీసీఏ ఆర్ బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయసు చూసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క వయసు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏడాది ఉద్యోగ అనుభవం అవసరం. ఎంపికైన వారికి గరిష్టంగా 10 లక్షల సిటీసీ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ విభాగం నుంచి 21 వేకెన్సీస్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్లో బిఈ లేదా బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. 3 ఏళ్ల మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉత్తీర్ణత అవ్వాలి. లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీసీఏ ఆర్ బీఎస్సీ పూర్తి చేయాలి. అభ్యర్థుల వయసు మినిమం 22 సంవత్సరాలు, గరిష్ట వయసు 40 సంవత్సరాలండి. 4 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 15 లక్షల సిటీసీ అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ విభాగానికి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్లో బిఈ ఆర్ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా కోరడం జరిగింది. లేదా 3 ఏళ్ల మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్లో బీసీఏ ఆర్ బీఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థుల యొక్క వయసు 22 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 6 ఏళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. ఎంపికైన వారికి ఏడాదికి 25 లక్షల సిటీసీ పొందుతారు. అప్లికేషన్ ఫీ వివరాలు చూసుకున్నట్లయితే దరఖాస్తు రుసుము 750 రూపాయలండి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 150 రూపాయలు. ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ అనేది పోస్టులను అనుసరించి అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్ ఆర్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే నిర్వహించడం జరుగుతుంది. విద్యార్హతలు, అనుభవం, కేటగిరీ వారీగా ఉన్న ఖాళీల ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహించి అభ్యర్థుల షార్ట్ లిస్ట్ను తయారు చేస్తారు. వివిధ దశల్లో అర్హత సాధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్సైట్లో ప్రచురిస్తారు. 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి ఒక్క పోస్టుకి వేరువేరుగా దరఖాస్తులు పంపాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూస్కి హాజరయ్యే వారికి ఎటువంటి టీఏ అనేది చెల్లించడం జరగదు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 24, 2024. వెబ్సైట్ www.ippbonline.com. సో ఫ్రెండ్స్, ఇదండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మే 24వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి
ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కదండి. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అఫీషియల్ వెబ్సైట్ అయిన IPBPonline.comలో వెరిఫై చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.